ఈ 2024లో పెద్ద పెద్ద హీరోలు ఎవరు కూడా సినిమాలు చేయలేకపోయారు, రిలీజ్ చేయలేకపోయారు. సో ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. సో మొత్తంగా చూసుకుంటే 2024 ఇయర్లో చూసుకుంటే ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీళ్ళు మాత్రం పెద్ద పెద్ద సినిమాలను రిలీజ్ చేశారు. కల్కి సినిమా, దేవరా సినిమా, అదేవిధంగా రీసెంట్గా పుష్ప 2 సినిమా. సో వీళ్ళు రిలీజ్ అయిన సినిమాలు మాత్రం చాలా సూపర్ డూపర్ హిట్ను అందుకున్నాయి. ఈ 3 సినిమాల్లో కల్కి సినిమా 1000 కోట్ల మార్కును దాటింది. అదేవిధంగా దేవరా మాత్రం ఆ మార్కును దాటలేకపోయింది, కానీ పుష్ప 2 మాత్రం అతి త్వరలోని ఈ మార్కును దాటేసింది. సో ఇప్పటి వరకు బాలీవుడ్లో కానీ, హాలీవుడ్లో కానీ, మన టాలీవుడ్లో కూడా పుష్ప 2 వెళ్ళినంత తొందరగా ఇంకా ఏ సినిమా కూడా 1000 కోట్ల మార్కును దాటలేదని ఒక రికార్డును మాత్రం పుష్ప 2 క్రియేట్ చేసింది. సో ఈ ముగ్గురు హీరోలు తప్ప, ఇంకా కొంతమంది హీరోలు తప్ప సంబంధించి మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దాదాపుగా చాలా మంది 12 మందికి పైగానే పెద్ద పెద్ద హీరోలు అందరూ కూడా ఉన్నారు. కానీ వాళ్ళు మాత్రం వాళ్ళకి సంబంధించిన సినిమాలు రిలీజ్ చేయలేకపోయారు 2024లో. మరి రాబోయే 2025 అయినా, ఆ సంవత్సరంలో అయినా వాళ్ళు సినిమాలు చేస్తారా లేదా, వాళ్ళ సినిమాలను మేము చూస్తామా లేదా, వాళ్ళని తెర మీద చూస్తామా లేదా అని వాళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు రాబోయే 2025లో బాలకృష్ణ, రామ్ చరణ్, వెంకటేష్ వీళ్ళు ముగ్గురు మాత్రం ఈ ఇయర్ని ఓపెనింగ్ చేయబోతున్నారు. గేమ్ చేంజర్ సినిమా, డాకు మహారాజ్, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం. అయితే ఈ 3 సినిమాలకు మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే బాలకృష్ణ అంటే ఎప్పటి నుంచో కూడా ఒక లెజెండరీ హీరో, అండ్ వెంకటేష్ అంటే ఫ్యామిలీ హీరో, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్. ఏ విధంగా చూసుకున్నా, ఏ సినిమా చూసుకున్నా కూడా మంచి బజ్ ఉంది, మంచి బజ్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఖచ్చితంగా ఈ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయని ఇప్పటి గురించే మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు మాత్రం మనం ఇక్కడ చూసుకుంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, నాగార్జున, అదేవిధంగా గోపీచంద్, న్యాచురల్ స్టార్ నాని, రామ్ చరణ్, నాగ చైతన్య, అదేవిధంగా మహేష్ బాబు, సాయిధరం తేజ్, కళ్యాణ్ రామ్. సో వీళ్ళందరూ కూడా ఇంత మంచి పెద్ద హీరోలు ఎన్నో సినిమాలు చేసి మంచి సినిమాలు చేసి సూపర్ డూపర్ హిట్ సాధించి స్టార్ హీరోలుగా ఎదిగారు. సో వీళ్ళందరూ కూడా ఈ 2024లో సినిమాలు ఎందుకు చేయలేకపోయారు, చేసినప్పటికీ కూడా చేసిన సినిమాలు రాలేకపోయాయా, దీనికి రీజన్స్ ఏంటి? సో ఈ విధంగా అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో ముఖ్యంగా ఒక హీరో సినిమా చేస్తున్నాడంటే ఆయనకి సపరేట్గా కొంతమంది ఫ్యాన్స్ మాత్రం ఉంటారు. ఇప్పుడు ప్రభాస్ అంటే ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, అండ్ నాన్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన సినిమా చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఇదే విధంగా ప్రతి ఒక్క హీరోకి ఆయన ఫ్యాన్స్ సపరేట్గా ఉంటారు, అందరు ఫ్యాన్స్ కూడా సినిమాలు చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో మొత్తానికైతే ఈ 2024 ఇయర్లో చాలా మంది హీరోలు సినిమాలు చేయలేకపోయారు. 2025లో అయినా తీస్తారా లేదని వాళ్ళ ఫ్యాన్స్ అయితే చూస్తున్నారు.